పరిశుద్ధ గ్రంథాలు తీద్దాం. ఆలోచించి ఇక దేవుని సన్నిధిని మనం అందరం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు బాళికలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేను మనలను ఫిలిష్తీయుల అని ఓడించినను. చాలండి, చదవబడినటువంటి మాటలు మీకు అర్థమైంది అనుకుంటాను. ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. నా ప్రశ్న, దేవుని బిడ్డలు ఓడిపోతారా? ఓడిపోరా? మరి ఎందుకు ఓడిపోయారు? వాళ్ళకు కూడా అదే డౌట్ వచ్చి సూర్యాస్తమయం అయిపోయినప్పుడు యుద్ధం ఆగిపోతే వాళ్ళ పాళెంలోకి వెళ్ళారు. వెళ్ళి పెద్దలందరూ కూర్చున్నారు. నేడు ఫిలిష్తీయుల చేతిలో మన దేవుడు మనల్ని ఎందుకు ఓడిపోచేసాను, మనం ఎందుకు ఓడిపోయాం అని మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రివ్యూ మీటింగ్ అనమాట. ఎందుకు ఓడిపోయాం అని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. వాటమి చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఆ వాటమిలో నుంచి వీళ్ళకి ఒక అనుభవం ఎదురైంది. దేవుని బిడ్డలారా, నేను మీరు ఓడిపోతారని చెప్పడానికి రాలేదు, కానీ ప్రభు మనల్ని ఓడిపోచేయలేడు అని చెప్పడానికి వచ్చాను. స్తోత్రం కలుగును గాక. చేజారిపోతున్న పరిస్థితులైనా, ఓటమి తప్పని రోజైనా సరే ప్రభు మనల్ని ఓటమికి తీసుకెళ్ళాడు. ఆయన మనల్ని గెలుపులోనే ఉంచుతాడు. ఓడిపోయినాడు ఆయన. కానీ వీడు ఓడిపోవడానికి కారణాలు ఏంటో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం ఎందుకు ఓడిపోతున్నామో, ఒకవేళ ఎవరినైనా మీ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగామనుకోండి, అమ్మ ఏంటి మీ పరిస్థితి ఎలా ఉందయ్యా, మీ వ్యాపారం ఎలా ఉంది, మీ పరిస్థితులు ఎలా ఉంది అంటే ఒక్కొక్కడికి చెప్పుకుంటూ వస్తారు. వాళ్ళ దైనికమైన పరిస్థితిని చెప్పుకుంటూ వివరించడానికి అసలు సమయమే సరిపోదన్నమాట. ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా ఓడిపోయిన అనుభవాల్లో ఉన్నారు, ఆర్థికంగా ఓడిపోయిన అనుభవాల్లో ఉన్నారు. చాలా విషయాల్లో ఓడిపోతున్నాం. అసలు మనం ఎందుకు ఓడిపోతున్నాం అని ఆలోచన కలగడానికి ముందు మనం కూడా ఓడిపోతామా అని అనుకుంటే, ఆధ్యాత్మికంగా మనందరం ఇక్కడికి వచ్చాం ప్రభు దగ్గరికి వెళ్ళాలని, ప్రభు దగ్గరికి చేరుకోవాలి అని. మరి మనందరం ప్రభు దగ్గరికి చేరుకుంటామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో నేను అంటున్నాను సొంత రక్షకుని అంగీకరించుకున్న అనుభవాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు ఇంకా ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించుకోకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయమని, ఈ వాక్యము మీకు వినబడినప్పుడు ప్రేరేపణ కలిగిన వారైతే దేవుని వైపు తిరగాలని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మా ప్రయాసకు కారణం అదే. సేవకులుగా మా ప్రయాసకు కారణం ఏంటి అంటే, ప్రతి వారు దేవుని సన్నిధికి చేర్చబడాలని. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టమో లేదు. స్తోత్రం కలుగునుగా. ఒక గంట సమయంలో నేను మిమ్మల్ని వదిలేస్తాను. 8:30 నాకు ఇచ్చారు, 9:30 కల్లా మిమ్మల్ని వదిలేస్తాను. కనీసం నిద్రపోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు, నిద్రపోని కూడా. మీరు నిద్రపోయేది నేను పాట పడతాను. అప్పుడు ప్రసంగం పెద్దగా ఒకటి చెప్తున్నాను. మీకే మంచిది కాదు. ఒకవేళ టాలెంట్ ఉందిగా నాకు కళ్ళు తెరిచి నిద్రపోతానన్నా, మీరు కళ్ళు తెరిచి నిద్రపోతానో నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను టీచింగ్ చేస్తాను కదా, ఎవరి ప్రయాస ఎలాంటిదో నాకు తెలుసు. కాబట్టి నేను అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పండి. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. క్రైస్తవులు ఓడిపోరు, అవునా? మరొక ప్రశ్న, క్రైస్తవులు నరకానికి వెళ్తారా? యేసు రక్తం జయం. మామూలుగా లేరు నాయన. దేవునికి స్తోత్రం. నన్ను నీ పేరేంట్రా? పాపం చేసి వెళ్ళిపోతారు, అంతేనా? పాపం చేయకూడదు. చిన్నపిల్లడికి ఉన్న ధ్యాస, చిన్నపిల్లడు అంత పౌరుషంగా చెప్పాడంటే, ఎవరైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, వాడి రిలీజన్ ఏదైనా సరే, క్రైస్తవుడైనా సరే, నేను చెప్పుకుంటున్నాను క్రైస్తవుడని చెప్పినా వాడు పాపం చేస్తే మాత్రం నరకానికే వెళ్ళిపోతాడు. స్తోత్రం కలుగునుగా. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ చిన్న వయసులోనే ఇంతటి పట్టు. నేను పాపం చేయకూడదు, పాపం చేసినప్పుడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. పిల్లడుకున్న జ్ఞానం మనకు ఉండాలి. నేను బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చెప్తాను. ఊరికే చెప్పుకొని వెళ్ళిపోతే చిన్నపిల్లలు చెప్పారు అంటారు కదా, మీరు కూడా చిన్నపిల్లలకి సండే స్కూల్ బాగా నేర్పించారు, అది నూరు పోసేసారు అని అనుకుంటారు కదా. నేను మీకు చక్కగా బైబిల్ నుంచి ఒక చక్కటి ఉదాహరణ తీసుకుని మీకు దాన్ని వివరిస్తాను.
యేసును నమ్ముకున్న తర్వాత కూడా మనం నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు నేను చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పేద లాజరు ధనవంతుడు అనే ఉపమానం తెలుసు కదా, స్వయంగా యేసు ప్రభు వారే చెప్పారు. పేద లాజరుకి అయితే తన గాయాలకు మందు కూడా వేసుకోలేని పరిస్థితుల్లో కుక్కలు వచ్చి తన కుళ్ళు నాకేవని, ఆ కురుకులు నాకేవని బైబిల్లో రాయబడింది. చాలా దయనీయమైన పరిస్థితుల్లో బ్రతికాడని, చాలా భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికాడు. ఒకరోజు చనిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అదే రోజుల్లో ఓ ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఓదారంగు వస్త్రాలు వేసుకున్నాడు, చాలా బాగా బ్రతుకున్నాడు. ప్రతిరోజు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఏ లోటు లేకుండా శుభ్రంగా ఉన్నాడు. తనకు కూడా ఒక రోజు వచ్చింది, మరణము చూడక బ్రతుకున్నాడు లేడు అని లేఖనాలు చెప్పినట్టు తను కూడా చనిపోయాడు. కానీ లాజరు ఎక్కడికి వెళ్ళాడో ధనవంతుడు అక్కడికి వెళ్ళలేదు. లాజరు వెళ్ళిన ప్రాంతం వేరు, ధనవంతుడు వెళ్ళిన ప్రాంతం వేరు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి అని అంటే, అమ్మ ఇది లైవా రికార్డింగ్ మాట రాయబడిన మాట ఏంటి అని అంటే, అబ్రహాము కుటుంబానుసంలో లాజరు ఉన్నాడని, వేదన పడేటువంటి పరిస్థితులు కలిగినటువంటి వేదన స్థలంలో పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు అని. ధనవంతుడు తల ఎత్తి చూశాడట. అబ్రహాము కుటుంబానుసంలో లాజరు ఆనుకుని ఉంటే అబ్రహామును పిలుస్తున్నాడు. ఏమని అని అంటే, తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. నా తండ్రివైన అబ్రహామా అని పిలిచాడంటే అబ్రహాము ఎవరికి తండ్రి? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చోట్ల అడిగితే ఇలా చెప్పట్లేదు కానీ ఇసాకుకు తండ్రి అని చెప్పి, ఇసాకు కూడా తండ్రే. కానీ పరిపక్వత కలిగిన మనం ఏం చేయాలంటే ఆయన విశ్వాసులకు తండ్రి. ధనవంతుడు ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా అని అన్నాడు. అంటే ఈయన ధనవంతుడు ఎవరు? విశ్వాసే కదా, దేవుని గురించి అది తెలిసినాడే కదా. మరి ఇది ఎక్కడున్నాడు? పాతాళంలో వేదన పడుతూ అంటున్నాడు, అయ్యా నీ కుడిపార్శ్వమున ఆనుకొని ఉన్న లాజరు చిటికెన వేలు కొన నీటిలో ముంచి నా నాలుక మీద వెయ్యి, చాలా భయంకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి అన్నాడు. అబ్రహామును దేవునిగా పోల్చుకుని అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా ఏమన్నాడు? 16వ అధ్యాయంలో ఉంది లూకాసు వార్త. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని ఇప్పుడు మీరు నా వైపే చూడాలి, నేను ఎప్పుడు తీయమంటే అప్పుడే బయటకు తీయండి. నా కుమారుడా అని పిలిచాడు. నా కుమారుడు అని పిలిచాడంటే ఆయన ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. వేదన కలిగే పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు. అక్కడున్నా కూడా దేవుడు నా కుమారుడనే పిలుస్తున్నాడు. అక్కడున్నా కూడా నా కుమారుడనే పిలుస్తున్నాడు. దేవుడి సంగమా ఈ మాట చెప్తూ ప్రభు మనల్ని తన స్వహస్తాలతో చేసుకున్నాడు. నోటి మాటతో సర్వ సృష్టిని చేసిన దేవుడు మానవులను మాత్రం తన సొంత చేతులతో చేసుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక అరగంట నిశ్శబ్ద సమయాన్ని బైబిల్ పండితులు ఎలా చెప్పారు అంటే, నా స్వహస్తాలతో చేసుకున్న నా ప్రియ బిడ్డలు, నా బిడ్డలు సాతాను అనుచరులై వారి కొరకు నియమింపబడినటువంటి నరకానికి వెళ్ళిపోతున్నారనట. అరగంట సమయం నిశ్శబ్దంగా రోధించాడు అని ఓ వ్యాఖ్యానకర్త చెప్పాడు. అది ఎంతవరకు సమంజసమైందో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముతున్నాను మనం నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. స్తోత్రం కలుగునుగా. అసలు మన కొరకు నరకాన్ని దేవుడు చేయగా ఎవరి కొరకు చేశాడంటే సాతాను అనుచరగడం కొరకు నరకాన్ని చేశాడు. తను కలుగ చేసిన మానవుల కోసం చేయలేదు. మనమే ఆ సాతాను అనుసరించి వెళ్ళడం వల్ల నరకంలో పడుతున్నాం. కానీ దేవుడి ఉద్దేశం అయితే తన పిల్లలు నరకానికి పోకూడదనేది. ఒక్క ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తము కాదు. ఆయన అలా వెళ్ళిపోయిన పరిస్థితిని గమనించుకున్నప్పుడు అక్కడ కూడా పిలుస్తున్నాడు, నా కుమారుడా అంటున్నాడు. అక్కడ కూడా మనల్ని తండ్రి కుమారుడుగానే పిలుస్తున్నాడు. అయ్యా నువ్వు నీటి చుక్క వేయమన్నావు కదా నాలుక మీద, కానీ ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాకుండా మధ్యలో ఏముంది? వెరీ గుడ్, అగాధం ఉంది. వెంటనే ధనవంతుడు అడిగాడు, అయ్యా ఈ అగాధాన్ని ఎవరు చేశారు? ఈ అగాధాన్ని ఎవరు చేశారు అని అంటే అబ్రహాం గారు అన్నారు, నీవే నాయన అన్నారు. అదేంటి, భూలోకంలో ఉన్న నేను పైకి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి నేను అగాధాన్ని చేశానా అని అడిగాడు. లేదు నాయన, నువ్వు భూలోకంలో నుంచి ఇక్కడికి వచ్చి అగాధాన్ని నువ్వు చేయలేదు, భూలోకంలో ఉండగానే అగాధాన్ని చేసుకున్నావు, ఇక్కడ అగాధం ఏర్పడింది అని చెప్పాడు. ఎలా? అక్కడే రాయబడింది, భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించావు, నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించావు. ఈ మాట చెప్తూ దేవుని సేవకంగా మీతో చెప్తున్న మాట, భూమి మీద ఉండగా నా ఇష్టం అని ఎవరైతే అంటారో దేవునికి నీకు మధ్యన అగాధం పెరుగుతుందని మాట మాత్రం మర్చిపోవద్దు. నాయన ఎందుకురా అలా తాగుతున్నావు అన్నావు, నా ఇష్టం, నా ఇష్టం, నా శరీరం, ఎవరు నువ్వు చెప్పడానికి? అమ్మా ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? పెద్దవాళ్ళు చూసి చక్కటి సంబంధం చూసి చేశాడు కదమ్మా, యోగ్యమైన వాడిని చూసి చేశాడు కదా, నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది, చేస్తావా? ఇలాంటి ప్రతి సందర్భంలోనూ దేవునికి వ్యతిరేకమైంది నీకు ఇష్టమైంది అని అనుకున్నప్పుడు అక్కడ అగాధం ఏర్పడుతుంది. నా ఇష్టం అని ఎప్పుడు నువ్వు భూమి మీద పలుకుతున్నావో నీకు దేవునికి మధ్య అగాధం నువ్వే తవ్వుకుంటున్నావు.
ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాకుండా మధ్యలో ఏముంది? అగాధం ఉందని చెప్పాడు. అయ్యా, అయితే మృతులలో నుండి ఒకరు లేచి వెళ్ళి సువార్త ప్రకటిస్తే మంచిది కదా, నాకు అన్నదమ్ములు ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రాకుండా ఉండడానికి ఒక అవకాశం కల్పించవచ్చు కదా అని అంటే ప్రభు చక్కగా చెప్పాడు. అవసరం లేదు ఇక్కడ నుంచి అక్కడికి ఏమి వెళ్ళవలసింది. అక్కడ మోషే రాసిన మాటలు, వాటిని వివరించడానికి ప్రవక్తలు అంటే దేవుని సేవకులు ఉన్నారు, అవి నమ్మితే చాలు ఆ యాతన పడిన ప్రదేశం నుంచి తప్పించుకుంటారు అని చెప్పాడు. స్తోత్రం కలుగుతుంది. ఆ మాట చెప్పంగానే మనకు అర్థమవ్వాలి, మనం కనుక క్రైస్తవ్యంలో ఉంటూ లోకంలో కూడా నడిస్తే, నామకార్థ క్రైస్తవులు అనే పదం క్రైస్తవ్యంలో లేదు అనేది నా నమ్మకం. అయితే క్రైస్తవుడు, లేకపోతే అన్ని జనుడు. అయితే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితి నీకుండి ఎలా నువ్వు నోట్లో నుంచి నువ్వే పెడతావని చెప్పినట్టుగా నామకార్థ క్రైస్తవులు అనే పదాన్ని లేదు, కానీ క్రైస్తవుడు లేకపోతే అన్ని జనుడు. కాబట్టి మనము ఒకవేళ అటు ఇటుగా ఉన్నామేమో, భూమి మీద మన ఇష్టానుసారంగా తిరుగుతున్నామేమో, మనకు నచ్చినట్టుగా చేస్తున్నామేమో, మనం ఓడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. మనం దేవుని దగ్గరికి కాకుండా మనకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితులు నేను చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. కాబట్టి ఎందుకు ఓడిపోయారు అనే మాటను చెప్పేటప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ, మనం ఎందుకు ఓడిపోయాం, మనం దేవుని బిడ్డలం కదా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా, అయినా కానీ మనం ఫిలిష్తీయుల చేతులు ఎందుకు ఓడిపోయాం అని ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఒకరు అర్థమైందట. ఏమర్థమైంది అని అంటే, వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నమాట, షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్యన ఉంచుకొనము రండి, అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించును. స్తోత్రం కలుగునుగా. మనకు వాటికి కారణం తెలిసిపోయింది. దేవుని మందసం లేకుండా మనం ప్రయాణం చేయలేదు. ఎప్పుడు దేవుని మందసం ఉండాలి. నీవు నాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించొద్దు నాయనా అని మన పితరుడైన మోషే కూడా ప్రార్థన చేశాడు. మనం తెచ్చుకోలేదు. నిబంధన మందసం షిలోహులో ఉండిపోయింది. మనతో నిబంధన మందసం లేదు, నిబంధన మందసం లేదు. కాబట్టి మనం మందసాన్ని తెచ్చుకోవాలనుకున్నారు. మందసాన్ని తీసుకురావడానికి పంపించారు కొంతమందిని. ఆ షిలోహులో ఉన్న మందసాన్ని కెరూబుల మధ్య ఆశ్రయుడైన సైన్యముల అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళి వాళ్ళు కేరింతలు కొట్టుకుంటూ ఆ మందసాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఫిలిష్తీయుల దండులో ఈ కేకలు వినబడిని. చూడండి ఆ కేకలు ఎలా చూడు. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఇంత గొప్ప కేకల ధ్వని ఏమైంది అని ఒకరికొకరు అడుక్కుంటున్నట. వాళ్ళు చెప్పారట, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని వాళ్ళు తెలుసుకున్నారట. దేవుని నిబంధన మందసం వాళ్ళ దండులోకి వచ్చిందని. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు నిబంధన మందసము లేదని సంగతి తెలుసుకున్నారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు మన కుటుంబాలు వాటకు పాలవకుండా ఉండాలన్నా, మన వ్యక్తిగత జీవితాలు ఓడిపోకుండా ఉండాలి అన్నా, మందసానికి ముంగుర్తైనటువంటి యేసు క్రీస్తు ప్రభు పోలికలోనికి మనము రావాలి. స్తోత్రం కలుగునుగా. యేసు క్రీస్తు ప్రభువుని కలిగి ఉండడం వేరు, యేసు క్రీస్తు ప్రభు పోలికలోనికి రావడం వేరు. యేసు క్రీస్తు ప్రభు పోలికలోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి నీవు నేను రాగలిగే స్థితిలోకి రావాలి అంటే మనం ఒక మంచి పని చేయాలి. మందసాన్ని తుమ్మకరతో చేసి చక్కటి బంగారపు తాపడాన్ని పెట్టి చాలా చక్కగా నగిషి చేసి దానిలో అహరోను చేతికర్ర, రెండు రాతి పలకలతో నిన్నటి ధర్మశాస్త్రం రాసిన ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, మన్నా పాత్ర, ఇవన్నీ కెరూబులు అక్కడ ఉన్నట్టుగాను వాటి మీద ఆశీనుడవుతున్నటువంటి సైన్యముల అధిపతి యెహోవా అక్కడి నుంచి మాట్లాడినట్టుగాను మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. కాబట్టి మందసం దాకా మనం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి మనం రావాలి అంటే ఒక 5 ఉపకరణాలు. మందసం దగ్గరికి రావాలంటే మందిరంలో 5 ఉపకరణాలు దాటాలి. అంటే ప్రత్యక్ష గుడారంలో 5 ఉపకరణాలు దాటాలి. స్తోత్రం కలుగును గాక. ఆ 5 ఉపకరణాలు దాటితే తప్ప మనం దేవుని మందసం దగ్గరికి వెళ్ళలేము. గబగబా వాటిని చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మొదటిది, మందసం దాకా మనం వెళ్ళాలి అంటే మొదట దాటవలసిన ఉపకరణం ఏంటి అంటే అక్కడ బలిపీఠాన్ని దాటాలి. ప్రత్యక్ష గుడారంలో మొదట బలిపీఠం ఉండేది. ఎందుకు బలిపీఠం అంటే ఒక వస్తువు, ఒక పశువునో పక్షినో తీసుకొచ్చి తన పాపములన్నింటినీ తన కుడి చేత తన ఆ పక్షి తల మీదనో లేకపోతే ఆ పశువు తల మీదనో ఉంచి పాపములన్నీ అక్కడ మోపి బలి అర్పించేవాడు పాపం చేసినటువంటి వ్యక్తి. యాజకుడు దాన్ని బలిచ్చి తీసుకెళ్ళి ఆ నిబంధన మందసం కొమ్ముల మీద ఆ రక్తాన్ని చల్లి తిరిగి మరలా తీసుకొచ్చి వాళ్ళ మీద చల్లితే వాళ్ళ పాపం అప్పటికి కొంత పరిహారం అయ్యేటట్టుగా పరిశుద్ధ గ్రంథంలో యాజక ధర్మాన్ని గురించి మనం చదువుతాం. ఈ బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడానికి. స్తోత్రం కలుగునుగా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ యేసయ్య రక్షకుడుగానే అంగీకరించిన వారే. ఇక్కడ బాప్తీసాలు పొందుకోకపోయినా మీరు ఇక్కడ కూర్చున్నారు అని అంటే యేసయ్యన దేవుడని నమ్మారు మీరు. స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఇక్కడ దాకా రాదు కదా. ఇక్కడ బాప్తీసాలు తీసుకున్నా తీసుకోకపోయినా మందిరంలో కూర్చున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా మీరు అంగీకరించారు. ఒక మెట్టు దాటారు, ఒక అనుభవం.
బలిపీఠాన్ని దాటిన తర్వాత ముందుకు వస్తే గంగాళం ఉంటుంది. ఎందుకు గంగాళం అని అంటే శుద్ధీకరణకు సూచనగా గంగాళం ఉంటుంది. బలి పశువును వధించిన తర్వాత యాజకుడు తన చేతులను అక్కడ కడుక్కోవాలి. ప్రత్యక్షపు గుడారంలో 3 స్థలాలు ఉంటాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు రావాలంటే ఏ పాపము లేనివాడై ఉండాలి. ఒకవేళ పాపం చేసిన వాడైతే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒప్పుకునేవాడు కాదు, అతను చనిపోయేవాడు. సరే, చనిపోయిన యాజకుడిని తీసుకొచ్చుకున్నాం కదా అని అంటే అతను తీసుకొచ్చుకోవడానికి వీలు లేదు. ఎవరు పడితే వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి యాజకుడికి ప్రత్యేకమైన వస్త్రాలు ఉండే, నడికట్టు ఉండేది. ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ యాజకుడు పాపము చేసి పరిశుద్ధ స్థలంలో చనిపోతే వీళ్ళు అతనికి ఒక కర్ర కట్టి, ఆ కర్రకి ఒక చిక్కాన్ని కట్టి అతనికి తగిలించి, ఆ నడుముకు తగిలించి బయటికి లాక్కోవడానికి తగినట్టుగా యాజకుడు వస్త్రధారణ ఉండేది. అంటే పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ఎవరికి పడితే వాళ్ళు అంత సాహసం చేసేవారు కాదు. మరి నేటి దినాల్లో మనకు దేవుడు ఇచ్చిన గొప్ప కృప తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి మరణం ద్వారా ఆలయంలో 6 అంగుళాలుగా ఉన్నటువంటి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వేరుపరచడానికి ఉన్నటువంటి ఆ యొక్క తెర 6 అంగుళాల మందం ఉండేదట. అది ప్రభు మరణం ద్వారా నిలువుగా చీలిపోయి పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని సమానం చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకని ధైర్యముగా దేవుని కృపాసనం వద్దకు చేరుతున్నాం. ఇక్కడికి వచ్చి నిలబడుతున్నాం, ఇక్కడికి వచ్చి ధైర్యంగా పాట పాడుతున్నాం, ఇక్కడికి వచ్చి వాక్యం చదువుతున్నాం. అయితే దేవుడు అంత గొప్ప కృపనిచ్చాడు కదా అని కృపను నిర్లక్ష్యం చేస్తామా? ఇక్కడికి వచ్చి ఏ పని పడితే పని చేయొచ్చా? చేయకూడదు. అతి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలంగానే గౌరవం ఉంచాలి. అది మనకు మంచిది, అది మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు. కాబట్టి అతను అపరిశుద్ధంగా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళకూడదు. కాబట్టి అతను శుద్ధి చేసుకునేవాడు. శుద్ధీకరణ అంటే ప్రతి నిత్యము మనము కడగబడాలి. ప్రభు అంటాడు, గొర్రెపిల్ల రక్తములో మీ పాపములు కడుక్కోండి, మీ వస్త్రాలు ఉతుక్కోండి, మీ పాపాలు ఎంత ఎర్రలు అయినా సరే దేవుడు క్షమిస్తాడు. ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని కాచిందే అందుకు. అంటే నువ్వు శుద్ధి చేయబడాలి. అయ్యా నేను పాపిని, నీ రక్తము చేత నన్ను కడగమని అడగాలి. ఆ శుద్ధీకరణ అనుభవం ఎలా వస్తుందంటే బాప్తిస్మపు అనుభవం ద్వారా. నికోదేము వచ్చి అడుగుతాడు కదా, మరలా జన్మించమని అడుగుతున్నావు కదా ప్రభువా, నేను ముసలివాడిని, మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను ఎలాగో శిశువుగా జన్మించగలను అంటే ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలమును ఆత్మ మూలమును జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి చేరలేడు. దేవుని సంగమా, బాప్తిస్మపు అనుభవం లేకుండా, కడగబడిన అనుభవాలు లేకుండా మనం పరలోకానికి వెళ్ళం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. కాబట్టి మనం శుద్ధీకరణ అనుభవం కలిగి ఉండాలి. అది ఏదో ఒకసారి కాదు, ప్రతినిత్యము దేవుని దగ్గర ఆ శుద్ధీకరణ జరుగుతూనే ఉండాలి. మనం ప్రతిరోజు స్నానాది కార్యక్రమాలు ఎలా చేస్తాం, అలాగే ప్రతి నిత్యము దేవుని దగ్గర మనము శుద్ధీకరణ అనుభవం నడిపించబడాలి. స్తోత్రం కలుగును గాక. ఇది బాప్తిస్మపు అనుభవానికి సూచన. ఒకవేళ ఇక్కడ ఎవరైనా కూర్చున్న వారు ఇంకా బాప్తిస్మం పొందుకోకపోతే మిమ్మల్ని బెదిరించడం లేదు. ఇజ్రాయెల్ మీద యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ ఒంటరి చేయాలనుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఒంటరి అయిపోయిన తర్వాత శాంతి ఒప్పందం జరుగుతుంది. ఆ శాంతి ఒప్పందంలో నుంచి అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు వచ్చాడు అని అంటే దేవాలయం, 3వ దేవాలయం కట్టబడుతుంది. 3వ దేవాలయం కట్టబడంగానే ప్రభు మేఘాల్లోకి వస్తాడు. చనిపోయిన పరిశుద్ధులు మొదట లేపబడతారు. సజీవుల మీద నిలిచి ఉన్న మనం ఆ మీద ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాం. ఇక భూమి మీద 7 ఏళ్ల కాలం ఉంటుంది. ఆ 7 ఏళ్ల కాలంలో కొంతకాలం ప్రశాంతంగా ఉన్న 3.5 సంవత్సరాలు మహాశ్రమ ఉంటుంది. కాబట్టి విడవబడిన వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని రాకడనేది రోజుల్లో లేదు, క్షణాల్లో ఉంది. కాబట్టి ఇది మీకు అనుకూలమైన సమయం. ప్రభువుని అంగీకరించుకోవడానికి దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆయన రాకడ జరగకముందే, నీ పోకడం జరగకముందే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకోండి. యేసయ్యను కలిగి జీవించండి. ఈ బాప్తిస్మపు అనుభవానికి రండి. ఇది మరొక మెట్టు. ఈ యొక్క పాత్రను కూడా దాటిన తర్వాత ఇంకొక అనుభవం ఉంటుంది. 3వది దీపవృక్షం. దీపవృక్షం. ఈ దీపవృక్షము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ అనుభవానికి సాదృశ్యం. ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు చాలా సంతోషించాను. మీరు ఆత్మతో పరవశించి కొంతమంది ప్రార్థనలో ఆరాధనలో ఉన్నారు. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? పేతురు నిలవబడి మాట్లాడుతాడయ్యా, నువ్వు చెప్పిన మాటలు వింటున్నప్పుడు మా హృదయం నొచ్చుకుంది, మేమేం చేయాలి అని అంటే ఆయన అన్నాడు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతారు. దేవుని సంఘమా, సంఘం ఎప్పుడు పరిశుద్ధాత్మతో రగిలించబడాలి. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలు ఉండాలి. ఆమె ఆత్మ లేనివాడు, దేవుడు మాట చెప్తున్నాడు, ఆత్మ లేకపోతే నువ్వు నా వ్యక్తివి కాదు. కాబట్టి సంఘం ఎప్పుడు దేనితో నింపబడాలి? ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అనుభవంతో నింపబడాలి. కాబట్టి మీరు దీపవృక్షపు అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలి,
సంఘము ఆత్మతో నింపబడి ఆత్మ చేతనే నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గంగాళపు అనుభవాన్ని దాటిన తర్వాత దీపవృక్షపు అనుభవాన్ని రావాలి. మరి కొద్దిగా ముందుకెళ్తేనట అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తాం. ఈ రెండు కూడా ఆవరణంలో ఉంటాయి. ఏవి? బలిపీఠమును గంగాళం. దీపవృక్షమేమో పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలం పక్కనే సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఏముంటది? సన్నిధి రొట్టెల బల్ల. స్తోత్రం కలుగునుగాక. ఇది దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ఈ సన్నిధి రొట్టెల బల్ల పరిశుద్ధాత్మ వెలుగులో వాక్యాన్ని వింటున్న నువ్వు బల్లలో పాలు పంపులు పొందడం నిర్లక్ష్యం చేయకూడదు. ఆమేన్. బల్లలో పాలు పంపులు పొందడం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువుని ఆయన పోలికలోనికి రావాలి అని అంటే, నిత్య జీవాన్ని పొందుకునే అనుభవం మనం ఉండాలి అని అంటే ప్రభువు చెప్పిన ఆజ్ఞ ఖచ్చితంగా పాటించాలి. మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం ఉంటుంది. ఆ సందర్భాలన్నీ మనకు తెలుసు. దాన్ని ఎలా పడితే అలా కూడా తీసుకోకూడదు. కాబట్టి వాక్యపు వెలుగులో నువ్వు బల్లలో పాలు పంపులు పొందడం మర్చిపోకూడదు. ఒకటి, యేసయ్యను రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించిన నీవు జనములలో ఆయనను ఒప్పుకొని బాప్తిస్మపు అనుభవంలోకి రావాలి. బాప్తిస్మపు అనుభవానికి వచ్చిన నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న నువ్వు బల్లలో చేతులు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ధూపవేదిక ఉంటుంది. మందసానికి రా ముందు ధూపవేదిక ఉంటుంది. ధూపవేదిక దేనికి సాదృశ్యమో తెలుసా? దైనందిన జీవితంలో, అనుదిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది ధూపవేదిక. ధూపము నిత్యము, ప్రదీపము నిత్యము వెలుగుచు ఉండవలెను. స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబంలో ధూపం వెలుగుతుందా? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అది సాయంకాలపు నైవేద్యం వల్ల ప్రభు స్వీకరిస్తున్నాడా? ఆలోచన చేయి. అలాగే నువ్వు అనుదినము ప్రార్థనలు కలిగినావు. ప్రభుతో మాట్లాడుతున్నావా? ప్రభుతో సహవాసం చేస్తున్నావా? మందిరంలో కానీ, కుటుంబాల్లో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యము చేయదు. అప్పుడు ఈ ధూప వేదిక దగ్గరికి దాటిన తర్వాత అప్పుడు మందసం దగ్గరికి వస్తుంది. ఈ 5 ఉపకరణాలు దాటితేనే మందసం దగ్గరికి వస్తాయి. దేవుని సంగమా, ప్రభు పోలికలోకి రావాలంటే ఈ 5 ఉపకరణాలు దాటిన అనుభవాలు ఉన్నాయా? యేసయ్యను అంగీకరించావా? బాప్తిసాన్ని పొందుకున్నావా? పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నావా? పరిశుద్ధాత్మ అనుభవం కలిగి నువ్వు వాక్యపు వెలుగులో దేవుని యొక్క సన్నిధిలో రొట్టె ద్రాక్షరసం ప్రభు బల ఆరాధనలో పాల్పొంపులు పొందుతున్నావా? ఎప్పటికప్పుడు దేవునికి సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ ఆయనతో మాట్లాడుతున్న అనుభవాలు ఉన్నాయా? అప్పుడు నువ్వు ప్రభు సారూప్యంలోనికి, పోలికలోనికి మార్చబడతావు. వీళ్ళ దగ్గర మందసం లేదంట, అందుకే వీళ్ళు ఓడిపోయారనే సంగతి తెలుసుకుని మందసాన్ని తెచ్చుకున్నారు. దేవుని సంఘమా, ఈ మాట మీతో చెప్తూ నేను ఒక మాట చెప్తాను. ఈ అనుభవాలు కలిగినటువంటి సంఘము, ఈ అనుభవాలు కలిగినటువంటి విశ్వాసి ఎలా ఉంటాడో తెలుసా? కొద్దిగా ఒక మాట చెప్పడానికి ఇంకో మాట చెప్తాను. సంఘానికి కూడా, సంఘం కుటుంబంతో సాదృశ్యంగా పోల్చబడింది. సంఘం అట 4 అనుభవాలు కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా 5 అనుభవాలు కూడా ముందుకెళ్ళాల్సిన వాడు. సంఘంలో ఇంకో 4 అనుభవాలు ఉన్నాయి. అదేంటో తెలుసా? ఆదిమ సంఘం బాగైనటువంటి అనుభవాలు 4 పిల్లర్స్ అవి. ఎప్పుడైతే పేతురు నిలవబడి వారికి ప్రసంగం చేసినప్పుడు వారు మారు మనసు పొంది 3000 మంది సంఘంలో చేర్చబడ్డారో వారు 4 అనుభవాలు కూడా నడిపించబడ్డారు. ఏంటో 4 అనుభవాలు? అపోస్తలుల కార్యాలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న మాటలు. వారు ఎలా ఉన్నారంటే 4 అనుభవాలు కలిగిన వారు. అపోస్తల బోధ యందును, చూడండి నేనే చెప్తాను, చూడండి నా వైపు చూడండి. అపోస్తల బోధ, ఒకసారి వైపు చూడండి. ఏ బోధలు పడితే ఆ బోధలు వచ్చేస్తున్నాయి. ఏది సరి అయిందో తెలియట్లేదు, ఏది వాక్యం అయిందో తెలియట్లేదు, ఏది వాక్యానుసారమైందో, ఏది వాక్యానుసారం కాదో తెలియట్లేదు. అన్ని బోధలు ఒకటి కాదు. ఎత్తబడాలి అనే సంఘం కలిగిన వారు బైబిల్ అనుసరించి అపోస్తలులు వేసిన పునాది తప్ప వేరొక పునాది ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. పౌలు ఈ బాధ విషయంలో ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. నేను కాక దేవదూతలే మీకు వచ్చి బోధించినా మీరు నమ్మొద్దన్నాడు. నా ప్రశ్న, దేవదూతల కంటే గొప్పవాడా పౌలు? మరి ఎందుకన్నాడు మాట? ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు? గలతీ సంఘం తొందరగా పాడైపోయింది. తప్పుడు బోధల విషయంలో ఈయన బాధ చేసి చక్కగా ఆ సంఘాన్ని కడితే ఆ సంఘం త్వరగా తప్పిపోయింది. అప్పుడు అంటాడు మాట, నేను కాక వేరొక, అంటే దేవదూతలు ఎందుకు వచ్చి చెప్పినా నేను చెప్పిన బాధ కాక మరొక బాధను మీరు నమ్మనే. ఎందుకని? దేవదూతలకును లేని దివ్యసుతుని సేవ ఎవరికి ఇచ్చారది? దేవదూతలకు ఇవ్వలేదు. అందుకే పౌలు ఊరికేం చెప్పలా, దేవదూతలకు సువార్త ప్రకటన అనేది ఇవ్వలేదు దేవుడు. కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చి మీకు చెప్తున్నానని మిమ్మల్ని భ్రమపరిచినా మీరు నమ్మొద్దన్నాడు. ఇప్పుడు భ్రమపరిచే బాధలు ఎక్కువైపోయినాయి, కనిపించే బాధలు ఎక్కువైపోయినాయి, ఆకర్షించుకునే బాధలు ఎక్కువైపోయినాయి.
ఆ బోధల వైపు దయచేసి ఆకర్షించబడవద్దని. అపోస్తలుల బోధ యందును సహవాసమందును కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజముగా కూడుకొనుట మానుకోవద్దు. దేవుని సన్నిధిలో కలుసుకోవడం, నా జనులు దేవుని సన్నిధికి వెళ్ళడం రండని నాతో పలికినప్పుడు నేను ఎంత సంతోషించానన్నట్టుగా దేవుని మందిరపు అనుభవాలు విడిచిపెట్టకూడదు. మళ్ళా నా ప్రసంగం వేరే అంశంలోకి వెళ్లకుండా వేరేలు అనుభవాలు లేకుండా మనం పరిశుద్ధాత్మతో పోలి నడవలేము. దేవుని మందిరముతో మనం అంటకట్టకూడకపోతే దేవుని పోలికలోనికి రాలేము. కాబట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, సహవాసాన్ని మర్చిపోకూడదు. బోధలోను సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును వారు ఎడతెగక ఉండిరి. అప్పుడు అపోస్తలులను చూసాక భయపడిపోయారంట. ప్రతివానికి సంఘాన్ని చూసినప్పుడు దడ పుట్టిందట. దేవుని సంఘం ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, ఎప్పుడైతే నేను చెప్పిన అనుభవాలు నువ్వు కలిగి ఉంటావో సాతానుకు నిన్ను చూస్తే దానికి దడ పుట్టుతుంది, భయం కలుగుద్ది. అదే శత్రువైన ఫిలిస్తీ మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, ఎప్పుడైతే ఫిలిస్తీన్లు దండులోనికి దేవుని నిబంధన మందసం వచ్చిందని ఫిలిస్తీన్కి తెలిసిందో, ఫిలిస్తీన్లు మాట్లాడుతున్న మాట అయ్యో మనకు శ్రమ. ఎవరికి? శత్రువుకి. మన శత్రువుకి శ్రమ అని అంటాడు. అయ్యో మనకు శ్రమ, ఈ ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమించలేదే. అయ్యయ్యో మహాశివుడకు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని విడిపించగలిగిన ఎవరున్నారు? శత్రువు పలుకుతున్నాడు సాక్ష్యం మన దేవుని గురించి. దేవుని సంగమా, నువ్వు క్రీస్తు పోలికలు నడుస్తున్న వ్యక్తి అయితే నిన్ను చూసి శత్రువు భయపడి ప్రకటన చేస్తాడు. రే అమ్మాయి జోలికి వెళ్ళదు, రే ఆ సోదరుడు జోలికి వెళ్ళదు, జడిస్తాడు. సాతాను కార్యాలు మనం చూస్తే గడగడలాడతాయి. దేవుని సంగమా, నేను నిజంగా చెప్తున్నా, నువ్వు దేవుని పోలి నడుచుకున్నావా సాతాను నిన్ను చూసి భయపడతాడు. అయ్యో మనకు శ్రమ అంటున్నారు, అయ్యో మనకు శ్రమ అంటున్నారు. వాళ్ళే పలుకుతున్నారు. దేనికి భయపడుతున్నాం మనం? దేనికి మనం బాగా ముందుకెళ్తున్నాం? ఆలోచన చేయండి. మనల్ని చూసి సాతాను భయపడాలా? సాతాను చూసి మనం భయపడాలా? మనమే సాతాన్ని అధమ పాతాలను తొక్కగలిగినా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ అనుభవంలోకి రావాలి మనం. సరే, ఇక ముందుకెళ్దాం.